Good evening, friends. How are you all? So I hope you are all doing well. So last class lo manamu future పొజిషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఫ్యూచర్ సింపుల్ టెన్సెస్ లో మనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అండ్ దీస్ త్రీ ఆర్ ది మేజర్ టెన్సెస్. సో అమాంగ్ దీస్ త్రీ మేజర్ టెన్సెస్ we are discussing ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ లో మనము ఫ్యూచర్ సింపుల్ చూస్తున్నాం ఆర్ సింపుల్ ఫ్యూచర్, రైట్? ఫ్యూచర్ సింపుల్ లో ఫ్యూచర్ సింపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్ టెన్సెస్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్, రైట్? ఈ ఫ్యూచర్ సింపుల్ లో మనము డిస్కస్ చేసుకున్న క్లాస్ ఏమిటంటే ఫ్యూచర్ పొసెషన్స్, రైట్? సో ఫ్యూచర్ పొసెషన్స్, రైట్? సో పొసెషన్స్ అనగా అర్థం ఏంటంటే కలిగి ఉండుట, రైట్? సో మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో నేను ఏమి కలిగి ఉంటాను, నీవు ఏం కలిగి ఉంటావు, వారేం కలిగి ఉంటారు అనే దాని గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్. సో ఈ హ్యావ్ అనేటువంటి వర్డ్ కలిగి ఉండుట అనే అర్థాన్ని ఇస్తుంది ఇంగ్లీష్లో, రైట్? సో ఆల్ సింగులర్స్ కి హ్యాజ్ అనేటువంటి ఫామ్ ఉంటుంది, ఆల్ ప్లూరల్స్ కి హ్యావ్ అనే ఫామ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఐ విల్ హ్యావ్ ఏ కార్. ఓకే, సో ఐ విల్ హ్యావ్ ఏ కార్. నాకు భవిష్యత్తులో ఒక కారు ఉండబోతుంది, లేదంటే ఒక కారు నేను కలిగి ఉంటాను. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఎందుకు పాజిటివ్ స్టేట్మెంట్ అంటున్నామంటే ఇన్ దిస్ సెంటెన్స్ వీ నెవర్ ఫైండ్ ఎనీ no or not, any negation. Okay, so we won't find out any negation in this sentence, so that it is called a positive statement. So gata class lo chusam I will have a car, right? And she will have an exam tomorrow. She will have an exam tomorrow. ఆమెకు రేపు ఒక ఎగ్జామ్ ఉండబోతుంది. ఇలా పాజిటివ్ స్టేట్మెంట్ చేసాము. వీటికి మనము పాజిటివ్ క్వశ్చన్స్ కూడా చేసాము. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ షీ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ అంటే ఆమెకు రేపు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తున్నాము. సో దాన్ని మనము క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే ఈ విల్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ లేదా మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అంటాం. దీన్ని ముందుకు తీసుకొచ్చి will she have an exam. ఆమెకు ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నాం. ఓకే, సో ఇలా ఈ విధంగా ఫ్యూచర్ పొజిషన్స్, ఫ్యూచర్లో మనము లేదా ఇతరులు ఏమి కలిగి ఉంటారు అనే వాటిని మనము దేని ఏమంటామంటే ఫ్యూచర్ పొజిషన్స్ అంటాము. ఈ ఫ్యూచర్ పొజిషన్స్ సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేసామంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ ఎనీ ఆబ్జెక్ట్, రైట్? సో ఈ విధంగా మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా గత క్లాస్లో చూసాము. ఈ రోజు మనం చూసే టాపిక్ ఏంటంటే ఇదే ఫ్యూచర్ పొజిషన్స్ లో నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో లెట్ us కంటిన్యూ ద కాన్సెప్ట్, రైట్? సి ఇక్కడ ఫ్యూచర్ పొజిషన్స్ లో మనకేంటి ఇవన్నీ కూడా నెగిటివ్ సెంటెన్సెస్, రైట్? సో నెగిటివ్ సెంటెన్సెస్, రైట్? చూడండి, ఫ్యూచర్ పొజిషన్స్ లో టిల్ నౌ we went through positive statements and positive questions, right? సో చూడండి, ఇక్కడ ఐ విల్ హ్యావ్ ఏ హౌస్ అని అంటే నాకు ఒక ఇల్లు ఉండబోతుంది, లేదంటే నేను భవిష్యత్తులో ఒక ఇల్లుని కలిగి ఉంటాను, అది పాజిటివ్ స్టేట్మెంట్. సో విల్ ఐ హ్యావ్ ఏ హౌస్, అది పాజిటివ్ క్వశ్చన్. సో రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ ద నెగిటివ్ స్టేట్మెంట్స్, రైట్? సో నెగిటివ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ ఫ్యూచర్ పొజిషన్స్. ఓకే, రైట్? సో ఫ్యూచర్ పొజిషన్స్ లో నెగిటివ్ స్టేట్మెంట్ చూస్తున్నాం. సో ఇవి నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ హౌ డు వి నో దట్
here the negation not is there, right? not. So this not tells us the sentences are in the negative mode, right? So చూడండి ఇక్కడ I will not have a car. I will have a car అంటే నాకు భవిష్యత్తులో ఒక కారు ఉండబోతుంది, లేదా నేను ఒక కారును కలిగి ఉంటాను, రైట్? మరి ఇక్కడ I will not have a house or I will not have a house or I will not have a house అంటే ఇక్కడ ఏంటి, నాకు భవిష్యత్తులో ఒక ఇల్లు కలిగి ఉండను, రైట్? I will not have a house అంటే నాకు భవిష్యత్తులో ఎటువంటి ఇల్లు ఉండదు, రైట్? I will have a house అంటే నాకు ఏదో ఒక ఇల్లు భవిష్యత్తులో ఉంటుంది, రైట్? నేను ఒక ఇంటిని కలిగి ఉంటాను. I will not have a house అంటే నాకు ఎటువంటి హౌస్ భవిష్యత్తులో ఉండదు. సో ఇక్కడ I will not have a house అనేది నెగటివ్ స్టేట్మెంట్. సో చూడండి ఇక్కడ we will not have meeting tomorrow, మాకు ఎటువంటి మీటింగ్ రేపు లేదు, రైట్? సో నెగటివ్ స్టేట్మెంట్ అన్నమాట. They will not have chances in future, వారికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉండవు. ఓకే, సో ఎవరైనా సరిగా చదవకుండా ఉంటే మనం ఏమంటాము, వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది వాళ్ళకి అర్థం కాకుండా ఉంటే, if suppose if they are not going in the right path, we can use these sentences. The people will not have any chances in the future, right? సో ఈ విధంగా మనము వారికి ఎటువంటి అవకాశాలు ఉండవు భవిష్యత్తులో అని చెప్పడానికి మనం ఏమి యూజ్ చేస్తాము, they will not have chances in future. సో you will not have an exam next week, నీకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉండదు, రైట్? సో she will not have classes next month, ఆమెకు నెక్స్ట్ మంత్ ఎలాంటి క్లాసెస్ ఉండవు అంటే ఆమె ఎలాంటి క్లాసెస్ కలిగి ఉండదు నెక్స్ట్ మంత్. సో ఈ విల్ నాట్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్, సో తనకి మంచి జీవితం ఉండదు, భవిష్యత్తులో తనకి మంచి జీవితం ఉండదు, రైట్? ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అంటే మనకి గతంలో చెప్పుకున్నాం, డూయర్ ఆఫ్ ద యాక్షన్స్ అని చెప్పుకున్నాం, రైట్? సో ఈ సబ్జెక్ట్స్ ఏ ఉన్నా కానీ ఇక్కడ ఐ, వి, దే, యు, షీ, హీ ఆర్ ఇట్, ఎనీ సింగులర్ నేమ్ ఆర్ ఎనీ ప్లూరల్ నేమ్స్ ఏ ఉన్నా కానీ మనకి ఇక్కడ వచ్చేది ఏంటి అంటే వెర్బ్ ఫామ్ విల్ అనేది వస్తుంది, రైట్? సో ఇక్కడ ఐ విల్ నాట్ హ్యావ్, ఇక్కడ మనకు ఎప్పుడు కూడా హ్యావ్ ఏ ఉంటుంది, హ్యాజ్ అనేది రాదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ విల్ ఉంది కాబట్టి విల్ తర్వాత మనము ఎప్పుడు కూడా హ్యావ్ అనేటువంటి హ్యావ్ ఫామ్ నే యూజ్ చేస్తాము, రైట్? సో ఆల్ దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద నెగిటివ్ మోడ్, ఇవన్నీ కూడా మనము నెగేషన్ లో ఉన్నాయి కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ అని చెప్తున్నాము. వీటిని మనము నెగిటివ్ క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలి. సో మనము పాజిటివ్ స్టేట్మెంట్ ని పాజిటివ్ క్వశ్చన్ లాగా ఎలా చేంజ్ చేస్తాము, సో చూడండి ఇక్కడ ఐ విల్ నాట్ హ్యావ్ ఏ హౌస్ అంటే నాకు భవిష్యత్తులో ఎటువంటి ఇల్లు ఉండదు, నాకు భవిష్యత్తులో ఎటువంటి ఇల్లు ఉండదా, ఓకే? సో ఆమెకి భవిష్యత్తులో కారు ఉండదా, అతనికి భవిష్యత్తులో ఒక మంచి జీవితం లేదా, వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు రావా, కలిగి ఉండరా అని చెప్పడానికి మనము దీన్ని ఒక క్వశ్చన్ లాగా తయారు చేయాలి. సో చూడండి ఇక్కడ విల్ నాట్ ఉంది, విల్ నాట్ మనం ఏం చేయాలంటే దాని ఒక కాంట్రాస్ట్ ఫామ్ అంటే ఏముంటుంది, సో విల్ నాట్ ఏమవుతుందంటే వోంట్ అవుతుంది, విల్ నాట్ ఏమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనం విల్ నాట్ తీసుకుంటే విల్ నాట్ అనేది మనకి రెండు వర్డ్స్ గా ఉన్నాయి, సో కాబట్టి దీన్ని కాంట్రాక్షన్ ఫామ్ లో చేయాలంటే ఏమవుతుంది ఇక్కడ, సో వోంట్, ఓకే, WONT వోంట్, రైట్? ఈ వోంట్ దాన్ని విల్ నాట్ ని వోంట్ చేస్తున్నాము, ఈ వోంట్ ని తీసుకొచ్చి దీని ముందు పెడితే ఆటోమేటిక్ ఏమైంది, ఇది బికమ్స్ ఏ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది అనమాట, రైట్? సో చూడండి ఇక్కడ సో విల్ నాట్, రైట్? ఐ విల్ నాట్ కాస్త ఏమవుతుందంటే, రైట్? సో won't I have a house, won't I have a house, రైట్? నాకు భవిష్యత్తులో ఎటువంటి ఇల్లు కలిగి ఉండనా నేను, రైట్? won't I have a house in my future, రైట్? I will not have a house అది నెగిటివ్ స్టేట్మెంట్, won't I have a house అది నెగిటివ్ క్వశ్చన్. సో అలాగే ఇది మీకు అర్థమవుతుంది ఇక్కడ we will not have a meeting tomorrow, విల్ నాట్ ఏమవుతుంది, won't అవుతుంది. సో ఇక్కడ ఈ విల్ నాట్ తీసేసి మనం ఏం చేస్తాం ఇక్కడ, రైట్? సో won't we have meeting tomorrow క్వశ్చన్ మార్క్, రైట్? సో మాకు రేపు మీటింగ్ ఉండదా, ఎవరిని అడిగారు అనుకోండి రేపు మీకు మీటింగ్ ఉండదని చెప్పడానికి మనం ఉండదా అని అడగాలి. won't we have meeting tomorrow,
మాకు టుమారో మీటింగ్ లేదా, ఉంటుందా అని అడగటం, రైట్? సో దే విల్ నాట్ హ్యావ్ ఛాన్సెస్ ఇన్ ఫ్యూచర్. దీన్ని మనము నెగిటివ్ క్వశ్చన్ కింద చేయాలి. సో మనము విల్ నాట్ ఏమవుతుంది, వోంట్ అని చెప్పుకున్నాం కదా, రైట్? సో వోంట్ దే హ్యావ్ ఛాన్సెస్ ఇన్ ఫ్యూచర్, క్వశ్చన్ మార్క్, రైట్? సో యూ విల్ నాట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. నీకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉండదు అంటే నువ్వు ఎగ్జామ్ని కలిగి ఉండవు. సో విల్ నాట్ ఏమవుతుంది, వోంట్ అవుతుంది, రైట్? వోంట్ యూ హ్యావ్ అన్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్, క్వశ్చన్ మార్క్. నీకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉండదా? షీ విల్ నాట్ హ్యావ్ క్లాసెస్ నెక్స్ట్ మంత్. ఆమెకి నెక్స్ట్ మంత్ క్లాసెస్ ఉండవు. సో విల్ నాట్ ఏమవుద్ది, వోంట్ అవుతుంది, రైట్? సో won't she have classes next month? Again question mark, right? So he will not have a good life. తనకి మంచి జీవితం ఉండదు భవిష్యత్తులో. సో will not ఏమవుతుంది, won't అవుతుంది, రైట్? సో won't he have a good life, right? So this is the way how to we change the negative statements into question. సో మనం ఇక్కడ won't ని ఇక్కడ will not అని కూడా రాసుకోవచ్చు. సో will not రాస్తే ఏమైందంటే ఇక్కడ will మాత్రం ఉంటుంది, మళ్ళీ నాట్ సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది, విల్ ఐ నాట్ అని వస్తుంది. సో మనము అంత లెంది కాకుండా సింపుల్ కాంట్రాక్షన్ మనం ముందు పెట్టేసి అన్ని కూడా క్వశ్చన్స్ లాగా తయారు చేసాము. సో ఇది ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏంటంటే ఫ్యూచర్ పొజిషన్స్ లో పాజిటివ్ స్టేట్మెంట్ గత క్లాస్లో చూసాము. సో గత క్లాస్లో ఆ పాజిటివ్ స్టేట్మెంట్ మీద క్వశ్చన్స్ ఎలా క్రియేట్ చేసామో చూసాము. So today we have seen and we have observed that negative statements, future positions లో నెగిటివ్ స్టేట్మెంట్ చూసాము అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నాము. సో ఇది నెగిటివ్ క్వశ్చన్స్ ని ఎలా ఫ్యూచర్ క్వశ్చన్స్ లో నెగిటివ్ క్వశ్చన్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు క్లాస్ లో మీరు తెలుసుకున్నారు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఇంకా మీరు డిఫరెంట్ నౌన్ ఫార్మ్స్ యూజ్ చేస్తూ నెగిటివ్ స్టేట్మెంట్స్ తయారు చేయండి. అదేవిధంగా వాటిని నెగిటివ్ క్వశ్చన్లో చేంజ్ చేయండి. సో ఇలా మీకు ఐ వై దే సబ్జెక్ట్ కాకుండా మీకు నేమ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, వసంత్, జయంత్. ఓకే, సో ఇలా ఈ విధంగా మీకు ఎనీ సింగులర్ సబ్జెక్ట్ తీసుకుంటే సింగులర్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ప్లూరల్ నౌన్ తీసుకుంటే ప్లూరల్ సబ్జెక్ట్గా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో this is about today's class. Okay, so in the next class we'll meet with another concept. మనం గతంలో ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద పాజిటివ్ స్టేట్మెంట్ చూసాము, దాని మీద నెగిటివ్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం, రైట్? సో until then keep watching my videos and I request everyone make note of it and try to prepare many more sentences by using different kinds of noun forms and subjects, right? So until then keep watching my videos.